హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఏంటి మామిడి చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది మా దొడ్లో మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు అండి. ఇది పునాస మామిడికాయ అండి. మొన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, ఆమ్చూర్ పౌడర్ చేస్తున్నానని. అది ఎలా చేశారని కొంతమంది అయితే నన్ను అడుగుతున్నారు. అందుకే ఆ వీడియో మళ్ళీ పోస్ట్ చేస్తున్నానండి. మొన్న అయితే ఎలా ప్రిపేర్ చేశానో నేనైతే వీడియో పెట్టలేదు, చాలామందికి తెలుసు కదా అని. అయితే కొంతమంది పర్సనల్గా అడిగారు, అందుకోసం మళ్ళీ నేను వీడియో పెడుతున్నాను అనమాట. ఇవి మా చెట్టుకి కాసిన కాయలండి, పునాస మామిడికాయలు అన్నాను కదా. ఇంకా అన్నీ ఇవైతే పుల్లగా ఉంటాయి అనేసి నేను ఇవైతే తీసుకున్నాను. ఏ కాయలైనా తీసుకోవచ్చు, పుల్లగా ఉండే కాయలు మీకు అందుబాటులో ఉండేవి. నేనైతే ఇట్లా వాటర్లో వేసి కడిగేసి ఆరబెట్టకపోయినా పర్వాలేదు, ఎందుకంటే అలాగా ముక్కలు ఎండలో పెడతాం కాబట్టి. మామూలుగా అయితే కడిగామన్నమాట. అంటే పైన సొన కింద ఉంటుంది కదా, అదంతా పోతుంది అనేసి కడిగేసి పక్కన పెట్టాను. ఇదంతా పైన పీల్ తీసి పక్కన పెట్టుకున్నా. నేనైతే 25 కాయలు తీసుకున్నానండి, అసలు ఎంత అవుతుందో చూద్దామనేసి. పీల్ తీసుకొని మామిడి తొరి మీద ఉంటుంది కదా, అది బంగాళదుంప సిప్స్ కింద. ఇదైతే సిప్స్ లాగా సన్నగా వస్తాయి, బాగాను తొందరగా అయితే ఎండిపోతాయి అనేసి ఇంకా దీంతో తురుముకుంటున్నాను అనమాట. మామూలుగా అయితే పీలర్తో కూడా పీల్ కింద చేసుకోవచ్చు, అది కూడా సన్నగా వస్తుంది. ఇదైతే తొందరగా అయిపోద్ది కదా, నేనైతే ఇలా తురుముకున్నాను. చాలా చాలా బాగా వచ్చినాయి అనమాట, ఇలా పలుసుగాను తొందరగా ఎండిపోయినాయి ముక్కలు కూడా. మాకైతే 2 డేస్లోనే ఆరిపోయినాయి. అయితే ఇంకొక రోజు అయితే ఉంచాను. ఇంకా చూసారా ఎంత పలుసుగా వచ్చినాయో. నాకు వీటిని చూస్తే బంగాళదుంప సిప్స్ లాగా ఎండబెట్టి వేయించితే ఎలా వస్తాయి అన్న ఐడియా వచ్చిందనమాట. కాకపోతే మనం అంత అయితే ఒళ్ళొంచి చేయలేము. చేసి ఇవన్నీ అయితే నేను ఎండలో ఆరిపోసానండి. నాకు 2 డేస్లో అయితే ఎండిపోయినాయి. అయితే 3 డేస్ అయితే ఉంచాను అనమాట. ఎండిపోయాక నేను పౌడర్ చేసేసాను అనమాట అంతా. ఈ మిక్సీ కూడా అది జంగారెడ్డి కూడా తీసుకున్నది, మా మరదలో వాళ్ళ అత్తయ్య వాళ్ళు తీసుకున్నారండి. ఇది కంపెనీ అయితే చాలా బాగుంది, అసలు చాలా మెత్తగా కూడా ఆడుతుంది పొడాలు ఏంటి అన్నీ. ఎందుకంటే ఇప్పుడు మిక్సీలు కొన్ని నలగట్లేదు అనమాట, రేట్ ఎక్కువ పెట్టి తీసుకున్నా. ఇది రేట్ నేనైతే కనుక్కోలేదండి ఎంత పడిందో. కంపెనీ అయితే మాత్రం చాలా బాగుందనమాట, బాగా నలుగుతుంది అసలు, చాలా మెత్తగా ఉందన్నమాట. పౌడర్ని చూస్తే నాకు సున్నుండల పౌడర్ ఉంటుంది కదా, అది గుర్తొచ్చిందనమాట. దీన్ని సున్నుండలు చేసుకుని తినాలన్నట్టు అనిపించింది అనమాట. అంత మెత్తగా స్మూత్గా బాగుంది, కలర్ కూడాను. కొంతమంది నేను చూశాను కానీ వీడియోలో అమ్మేవాళ్ళు కూడా తొక్క తీయకుండా ఎండబెట్టేసి పౌడర్ చేస్తున్నారనమాట. మనం చేసుకునే దానికి వాళ్ళకి కొంచెం తేడా ఉంటుంది. నేను చెప్పాను కదా 25 కాయలు తీసుకుంటే నాకు 1/2 కేజీ వచ్చిందండి, ఇది 1/2 కేజీ అయ్యింది. మామూలు ఉత్తినే సరదాగా చూశాను వెయిట్ ఎంత వస్తుంది అనేసి. ఇంకా మేము తవ్వ అంటాం కదండి, ఇది 350 గ్రాములు వచ్చింది తవ్వతో అయితే. మేము ఏదైనా తవ్వతో కొలుస్తాం అనమాట. అసలు ఎంత వచ్చిందని నేను చూసుకున్నాను, 350 గ్రాములు వచ్చింది తవ్వ అయితే. ఇంకా లాస్ట్కి అయితే నేను ప్యాకింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇదండి ఈ వీడియో.